ఫ్రెండ్స్, మయన్మార్ యొక్క దాదాపు 85% ఆటోమొబైల్ మార్కెట్ను ఈరోజు చైనా మరియు జపాన్ దేశాలు శాసిస్తున్నాయి. పేరుకు కూడా భారతీయ వాహనాలు మయన్మార్లో అమ్ముడుపోవడం లేదు. ఈ విషయం మీలో బహుశా కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే మయన్మార్కు భారత్తో నేరుగా సరిహద్దు ఉన్నప్పటికీ మరియు ప్రపంచ కార్ల ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో ఉన్నప్పటికీ అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే పాకిస్తాన్ ప్రజలు అక్రమంగా భారతదేశానికి చెందిన టాటా స్కై మరియు డిష్ టీవీ వంటి DTH సర్వీసెస్ ప్రొవైడర్ల నుండి సేవలను అక్రమంగా ఎలా పొందుతున్నారు, దీనివల్ల పాకిస్తాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మొదటిగా మయన్మార్ దేశం గురించి కొంచెం అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, మయన్మార్ అనేది మన దేశంలోని 4 రాష్ట్రాలు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లతో నేరుగా సరిహద్దును పంచుకునే దేశం. ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ మయన్మార్ కార్ మార్కెట్లో భారత్కు పెద్దగా గుర్తింపు లేదు. దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే 2011లో మయన్మార్లోకి కార్లను దిగుమతి చేసుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అక్కడి సైనిక ప్రభుత్వం దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనివల్ల ఒకానొక సమయంలో మయన్మార్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్లలో ఒకటిగా ఉండేది. కానీ 2011లో అక్కడి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తెరిచి కార్ల దిగుమతికి అనుమతి ఇచ్చినప్పుడు మొదటి 1,00,000 కంటే ఎక్కువ కార్లు కేవలం జపాన్ మరియు దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యాయి. అప్పటి నుండే జపనీస్ కార్లకు మయన్మార్పై బలమైన పట్టు ఏర్పడింది. టొయోటా, నిస్సాన్, హోండా, సుజుకి వంటి పేర్లు మయన్మార్ ప్రజలకు నమ్మకానికి చిహ్నాలుగా మారాయి. 2023 నాటికి మొత్తం మయన్మార్ దేశంలో యూజ్డ్ కార్ల దిగుమతుల్లో 78% వాటా జపనీస్ వాహనాలదే ఉండేది. ఒక్క టొయోటా కంపెనీయే మయన్మార్ యూజ్డ్ కార్ మార్కెట్లో 52% వాటాను కలిగి ఉంది. అయితే ఆ సమయంలో భారత్ ఎక్కడ ఉంది? నిజానికి 2011 ప్రాంతంలో భారత్ తన స్వదేశీ కార్ మార్కెట్ను చక్కదిద్దుకోవడంలో నిమగ్నమై ఉంది. అది అప్పట్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మారుతి, టాటా, మహీంద్రా వంటి కంపెనీలన్నీ దేశీయ డిమాండ్ను తీర్చడంలో నిమగ్నమయ్యాయి. మయన్మార్ వంటి చిన్న మరియు కొత్తగా తెరుచుకున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన మార్కెట్ అప్పట్లో ఏ భారతీయ కంపెనీకి పెద్ద ప్రాధాన్యతగా లేదు. సో దీనివల్ల జపనీస్ కంపెనీలకు ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే వారి ఎక్స్పోర్ట్ ఫస్ట్ మోడల్ ఇప్పటికే సిద్ధంగా ఉంది మరియు వారు ఈ అవకాశాన్ని అందరికంటే ముందుగా అందిపుచ్చుకున్నారు. కానీ దీని వెనుక చాలా తక్కువ మంది గమనించే మరో పెద్ద కారణం కూడా ఉంది. అదేమిటంటే మయన్మార్లో అమ్ముడయ్యే 80% కంటే ఎక్కువ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే. ఇవి ఎక్కువగా జపాన్ నుండి వస్తాయి. జపాన్లో ప్రజలు తమ కార్లను కేవలం 5 నుండి 7 ఏళ్లలోనే మార్చేస్తారు. కానీ భారత్లో ఒకే కారు 15 నుండి 20 ఏళ్ల వరకు నడుస్తుంది మరియు 2-3 సార్లు రీసేల్ కూడా అవుతుంది. అందుకే భారత్ వద్ద ఎగుమతి చేయడానికి సెకండ్ హ్యాండ్ కార్ల పెద్ద స్టాక్ ఉండదు. ఇక మయన్మార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ కేవలం సెకండ్ హ్యాండ్ కార్లే ఎక్కువగా అమ్ముడుపోతాయి. కానీ భారత్ వద్ద ఉన్న సరఫరా మొత్తం కొత్త కార్లది. అంతేకాకుండా ఇక్కడ మరొక సమస్య ఏమిటి అంటే మయన్మార్లో జపనీస్ కార్ల కోసం పూర్తి స్థాయి ఈకోసిస్టమ్ ఉండేది. అనుభవజ్ఞులైన మెకానిక్లు, సులభంగా దొరికే స్పేర్ పార్ట్స్, విశ్వసనీయ సర్వీస్ సెంటర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సపోర్ట్ సిస్టమ్ లేని భారతీయ కారును కొనడానికి చాలామంది ముందుకు రావడం కష్టమే. సో ఇప్పుడు జపాన్ తర్వాత మయన్మార్ కార్ మార్కెట్లోకి ప్రవేశించిన చైనా గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఆటోమొబైల్ రంగంలో చైనా పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. 2023లో మయన్మార్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించింది. ఈ అవకాశాన్ని చైనా వెంటనే వినియోగించుకుంది. BYD, MG, లీప్ మోటార్ వంటి చైనీస్ బ్రాండ్లు వరుసగా మయన్మార్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 2025లో యాంగాన్లో నిర్వహించిన మయన్మార్ ఆటో ఎక్స్పోలో 35 బ్రాండ్లు పాల్గొనగా వాటన్నిటి మూలం చైనానే కావడం గమనార్హం. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలలోనే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా వేగంగా పెరిగిపోయింది. అక్టోబర్ 2024లో మయన్మార్లో 5,816 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదు కాగా ఆగస్టు 2025 నాటికి ఈ సంఖ్య 9,260కి చేరుకుంది. మొత్తం మీద 2024 నాటికి మయన్మార్ కొత్త కార్ల మార్కెట్లో చైనా బ్రాండ్లు 88% కంటే ఎక్కువ వాటాను సంపాదించాయి. ఇందులో BYD ఒక్కదానికే సుమారు 32% మార్కెట్ షేర్ ఉండడం చైనా ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, చైనా ఈవేలతో మయన్మార్లోకి ప్రవేశించగలిగినప్పుడు భారత్ ఎందుకు చేయలేకపోయింది? అయితే దీనికి కారణం చాలా సూటిగా ఉంది. 2024లో భారత్ యొక్క సొంత దేశీయ ఈవీ మార్కెట్ కేవలం 2% మాత్రమే. భారత్ ఇంకా తన ఈవీ రంగాన్ని బలోపేతం చేసుకునే దిశగా సాగుతుంది. భారత్లో ఈవీల వ్యాప్తి తక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తి కూడా తక్కువ స్థాయిలోనే ఉంది. అది ఎంత తక్కువ అంటే దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లను ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. అంతేకాకుండా చైనా మయన్మార్లో ఈవీలను ప్రవేశపెట్టినప్పుడు BYD మరియు MGలకు అప్పటికే ఎగుమతుల్లో పూర్తి అనుభవం ఉంది. 2024లో చైనా ప్రపంచవ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేసింది. అదే సమయంలో భారత్ 2022లో కేవలం 38,700 ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది. అందులో మయన్మార్ వాటా చాలా తక్కువ. ఒకవైపు చైనా యొక్క సిద్ధంగా ఉన్న సప్లై చైన్, చౌకైన ఈవీలు మరియు దూకుడు మార్కెటింగ్, మరోవైపు ఈవీ రేస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారత్ ఈ పోటీలో కొంచెం వెనకబడింది. కానీ ఈ పరిస్థితి ఫ్యూచర్లో మారవచ్చు. అసలు భారత్ ఎక్కడ పొరపాటు చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, భారత్ మయన్మార్ ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో $2.1 బిలియన్ చేరుకుంది. కానీ ఇందులో ఆటోమొబైల్ రంగం అంత ఎక్కువగా లేదు. భారత్ మయన్మార్కు ప్రధానంగా కాటన్, యాన్, మందులు మరియు ఆటో పార్ట్స్ పంపుతుంది. పూర్తి కార్ల ఎగుమతి చాలా తక్కువ. దీనికి మరో పెద్ద కారణం కనెక్టివిటీ. భారత్ మరియు మయన్మార్ మధ్య సరిహద్దు వాణిజ్యానికి కేవలం 2-3 మార్గాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కఠినమైన భౌగోళిక ప్రాంతాల గుండా వెళ్తాయి. కాబట్టి భారీ వస్తువులను తీసుకెళ్లడం నేటికి సులభం కాదు. మయన్మార్తో కనెక్టివిటీ కోసం భారత్ ప్రారంభించిన కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ కూడా చాలా ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. అదే సమయంలో చైనాకు మాండలే వరకు నేరుగా రోడ్డు నెట్వర్క్ సిద్ధంగా ఉంది. దీనివల్ల చైనీస్ ట్రక్కులు సులభంగా వస్తువులను చేరవేస్తాయి. ఇక రెండవ అతిపెద్ద కారణం ఏమిటి అంటే, భారత్కు చెందిన టాటా, మహీంద్రా లేదా మారుతి వంటి పెద్ద ఆటో కంపెనీలేవి మయన్మార్లో షోరూమ్లు, డీలర్షిప్లు లేదా సర్వీస్ నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు. జపనీస్ కంపెనీలు ఇవన్నీ చాలా కాలం క్రితమే చేశాయి మరియు చైనీస్ కంపెనీలు ఈవీ విప్లవంతో అక్కడ పాగా వేశాయి. భారత్ ఈ అవకాశాన్ని చూస్తుండగానే వదులుకుంది. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ఆశ ఉంది. జనవరి 2024 నుండి రూపీ క్యాట్ ట్రేడ్ సెటిల్మెంట్ ప్రారంభమైంది మరియు మయన్మార్ యొక్క కొందరు వ్యాపారులు భారతీయ సైడ్ నుండి ఆటో పార్ట్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఏదైనా పెద్ద భారతీయ కంపెనీ నేరుగా అక్కడికి వెళ్లే వరకు ఇదంతా కేవలం కాగితాల మీద ఆశ మాత్రమే. ఎందుకంటే మయన్మార్ కార్ మార్కెట్ ప్రస్తుతం చాలా చిన్నది. 2024లో కేవలం 4,194 కొత్త కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ ఈ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఇప్పటికీ దృష్టి సారించకపోతే నేపాల్ తరహాలోనే మయన్మార్లో కూడా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మనుగడ కష్టమవుతుంది. సో దీని గురించి మీకేమనిపిస్తుంది? భారతీయ ఆటోమొబైల్ కంపెనీలు మయన్మార్ వంటి పొరుగు దేశాల మార్కెట్లపై ఎక్కువ దృష్టి పెట్టాలా? అవును లేదా కాదు అని మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అక్రమంగా భారతదేశానికి చెందిన టాటా స్కై మరియు డిష్ టీవీ వంటి DTH సర్వీస్ ప్రొవైడర్ల నుండి సేవలను అక్రమంగా ఎలా పొందుతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, భారతదేశంలో మొదటిసారిగా 2003లో DTH సేవలు ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో DTH కస్టమర్ల సంఖ్య సుమారు 50 మిలియన్లు. అయితే ఇంటర్నెట్ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 5 పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా DTH సేవలను అందిస్తున్నాయి మరియు ఈ సేవల కోసం 10 నుండి 15 భారతీయ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ప్రారంభ రోజుల్లో DTH సేవలను అందించడానికి సింగపూర్, హాంకాంగ్, ఫ్రాన్స్ మరియు మలేషియా ఉపగ్రహాలను ఉపయోగించేవారు. కానీ 2012 నుండి ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాలను DTH సేవల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. వాస్తవానికి ఇస్రో తయారు చేసిన GSAT-24ని నేటి కాలంలో కేవలం టాటా ప్లే మాత్రమే ఉపయోగిస్తుంది. నేడు ఇస్రో ఈ టెక్నాలజీపై ఎంతటి పట్టు సాధించిందంటే ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కోసం భారతదేశం ఏ దేశంపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే 2018లో పాకిస్తాన్ భారతీయ DTH సర్వీస్ ప్రొవైడర్ల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఎందుకంటే పాకిస్తాన్లో భారతీయ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంత ఫేమస్ అంటే ప్రజలు అక్రమ పద్ధతిలో ఎటువంటి అనుమతి లేకుండా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ మరియు ఎయిర్టెల్ డిజిటల్లను వాడుతున్నారు.
ఇదంతా శాటిలైట్ ఆధారిత సిస్టమ్ కావడంతో దీనిని ఇన్స్టాల్ చేయడానికి ఎటువంటి ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉండదు. భారతదేశం నుండి అక్రమంగా డిటిహెచ్ యాంటీనాలు మరియు సెటప్ బాక్స్లను పాకిస్తాన్కు స్మగ్లింగ్ చేసేవారు మరియు అక్కడి ప్రజలు వీటిని దొంగచాటుగా ఉపయోగించేవారు. పరిస్థితి ఎలా ఉండేదంటే పాకిస్తాన్ ప్రజలు వారి స్థానిక కేబుల్ ప్రొవైడర్ల కంటే భారతీయ డిటిహెచ్ సేవలను పొందడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే భారతీయ డిటిహెచ్ ప్రొవైడర్ల వల్లే ఐపీఎల్ కూడా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పాపులర్ అయింది. అయితే పాకిస్తాన్లో మొదటిసారి ఇల్లీగల్ డిటిహెచ్ వార్తలు 2013 ప్రాంతంలో వచ్చాయి. కానీ ఏదో ఒక కారణం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని నియంత్రించలేకపోయింది. 2018 నాటికి భారతీయ సర్వీస్ ప్రొవైడర్ల వల్ల పాకిస్తాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోట్ల రూపాయలు నష్టపోయింది. కానీ చివరికి 2018లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సో వెంటనే పాకిస్తాన్ అంతటా దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో వేల సంఖ్యలో భారతీయ డిష్ యాంటీనాలు మరియు సెటప్ బాక్సులు పట్టుబడ్డాయి. విచిత్రం ఏమిటంటే భారతీయ డిటిహెచ్ పాకిస్తాన్లోని చిన్న చిన్న పట్టణాల్లోనే కాకుండా లాహోర్, కరాచీ మరియు ఇస్లామాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా విచ్చలవిడిగా ఉపయోగించబడ్డాయి. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్లో నేటికి కూడా భారతీయ టీవీ ఛానళ్ళు మరియు సినిమాలు పూర్తిగా నిషేధించబడ్డాయి. కానీ భారతీయ వినోదంపై పాకిస్తాన్ ప్రజలకు ఉన్న పిచ్చి మరియు ప్రేమ నేటికి అలాగే ఉన్నాయి. భారతీయ ఛానళ్లు నేటికి పాకిస్తాన్లో అక్రమంగా చూడబడుతున్నాయనేది వాస్తవం. అది స్మగ్లింగ్ చేయబడిన సెటప్ బాక్సుల ద్వారా కావచ్చు, లేదా ఇంటర్నెట్లో యూట్యూబ్ ద్వారా అయినా కావచ్చు. సో దీని గురించి మీ సమాధానం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును లేదా కాదు అని కామెంట్ చేయండి. అలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.